వయస్సు అనేది కేవలం ఒక అంకె మాత్రమే అని నిరూపిస్తున్న టాలీవుడ్ దిగ్గజం ఇండియన్ సినిమా గర్వించదగ్గ ప్రయోగాత్మక దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు గారు. ప్రయోగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఆయన 94 ఏళ్ల వయసులో మళ్లీ మెగాఫోన్ పట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తాజా వార్త ఏంటంటే సంగీతం శ్రీనివాసరావు గారు తన 61వ చిత్రానికి శ్రీకారం చుట్టారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఈ సినిమాను నిర్మిస్తుండగా నాగ్ అశ్విన్ దీనికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. దాదాపు 10 ఏళ్ల విరామం తరువాత ఆయన దర్శకత్వం వహిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక వయసులో సినిమా చేస్తున్న దర్శకుడిగా ఆయన రికార్డు సృష్టించబోతున్నారు. హాలీవుడ్ లెజెండ్ క్లింట్ ఈస్ట్ వుడ్ సరసన ఇప్పుడు సంగీతం గారి పేరు కూడా వినిపిస్తోంది. సంగీతం అంటేనే ఒక ప్రయోగశాల. భారతీయ సినిమాకు ఆయన ఎన్నో క్లాసిక్స్ ని అందించారు. పుష్పక విమానంతో మాటలు లేని మూకీ సినిమాతో కమర్షియల్ హిట్ కొట్టడం ఆయనకే చెల్లింది. ఆదిత్య 369 సినిమాతో అప్పట్లోనే టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెలుగు ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ ఇచ్చారు. భైరవ ద్వీపం సినిమాతో గ్రాఫిక్స్ పెద్దగా లేని కాలంలోనే జానపద సినిమాలతో అద్భుతాలను సృష్టించారు. మయూరి సినిమాతో సుధా చంద్రన్ గారి నిజ జీవిత కథను ఆమెతోనే హీరోయిన్ గా చేయించి జాతీయ అవార్డు గెలుచుకున్నారు. విచిత్ర సోదరులు సినిమాతో కమల్ హాసన్ గారిని పొట్టివాడిగా చూపించిన టెక్నికల్ మ్యాజిక్ ఇప్పటికీ ఒక వింతే. కమల్ హాసన్ మరియు సంగీతం శ్రీనివాసరావు గారి కాంబినేషన్ అంటే ఒక చరిత్ర. విచిత్ర సోదరులు, మైఖేల్ మదన కామరాజు, సతీ లీలావతి వంటి క్లాసిక్స్ వీరి కలయికలోనే వచ్చాయి. కమల్ హాసన్ సంగీతం గారిని తన గురువుగా, మార్గదర్శకుడిగా భావిస్తారు. రీసెంట్ గా వచ్చిన కల్కి 2898 AD సినిమా స్క్రిప్ట్ విషయంలో కూడా సంగీతం గారు నాగ్ అశ్విన్ కు మెంటార్ గా వ్యవహరించడం విశేషం. సంగీతం గారు కేవలం దర్శకుడిగానే కాదు, ఆయన ఒక గొప్ప సంగీత విద్వాంసుడు, రచయిత, నటుడు కూడా. 94 ఏళ్ల వయసులో కూడా తనలో ఉన్న సినిమా ప్యాషన్తో కొత్త తరం దర్శకులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆయన రాబోయే కొత్త సినిమా SSR 61 భారీ విజయం సాధించాలని కోరుకుందాం. మరి సంగీతం గారి సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏది? కామెంట్స్ లో తెలియజేయండి.